ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి షాక్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆయన తొలుత కాంగ్రెస్ లోనే ఉన్నారు, ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, ఆ తర్వాత టీడీపీతో వెళ్లారు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2 సార్లు ఆయన చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. చీరాల టికెట్ కావాలి అని ఆయన ఆశించారు, కానీ చీరాల టికెట్ను కరణం బలరాం కృష్ణ కుమారుడు కరణం వెంకటేష్కి టికెట్ను కేటాయించింది వైసీపీ. ఈ నేపథ్యంలో పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తిని చూపించలేదు. వైసీపీ కూడా పర్చూరు నుంచి టికెట్ను ఆమంచికి ఇవ్వకుండా ఎడం బాలాజీకి టికెట్ను కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్లో చేరాలి అని ఆయన అనుకుంటూ ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో చీరాల నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తాను అని ఆమంచి అంటూ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్లో చేరాలా అనే దానిపై అనుచరులతో ఆయన చర్చిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు 2014 ఎన్నికల్లో. ఇప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేయాలా లేదంటే కాంగ్రెస్లో చేరాలని ఆయన అనుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్లో చేరాలి అని కొందరు, వద్దని మరికొందరు సూచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆమంచి మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. 2014 సెంటిమెంట్ని పునరావృతం చేయాలి అని ఆమంచి వర్గం ఆలోచిస్తోంది. ఆమంచి పోటీతో చీరాలలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఆయన బరిలో ఉంటే టీడీపీ వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆమంచి పోటీతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశంపై ఇప్పటికే లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఏప్రిల్ 9 తర్వాత ఆమంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఆమంచి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆయన పయనం ఎటు ఉండబోతోంది? రోహిత్, నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పరుచూరు సమన్వయకర్తగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి అదే సభ్యత్వానికి కూడా అదే విధంగా పదవి అయితే ఏదో ఉందో ఆ పదవికి కూడా రాజీనామా చేశాను, ఆ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారని చెప్పేసి నిన్నటి దాకా వినిపించిన వార్తలు అయితే చీరాల నియోజకవర్గంలో ఉంది. కానీ గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, వాళ్ళ దగ్గర సంబంధాలు, అదేవిధంగా వర్గీయులతో జరుగుతున్న సమావేశాల దృష్ట్యా గతంలో మాదిరిగా అంటే 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగి గెలిచి టీడీపీలకు చేరిన ఆమంచి కృష్ణమోహన్ 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వైసీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండబోతాడా, లేకపోతే మొదటి నుంచి అంటే అతని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే రోషయ్య శిష్యుడిగా కూడా 2004-9 కాలం టైంలో కూడా అతను చీరాల నుంచి అయితే ప్రాతినిధ్యం వహించిన దృష్ట్యా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పెద్దలతోటి, అదేవిధంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి అథారిటీ అయితే ఎవరున్నారో వైఎస్ షర్మిల, ఆ షర్మిలతో కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా కొంత పరిచయాలు, అదేవిధంగా కొంతకాలం నుంచి కూడా సమావేశాలు, అదేవిధంగా అంతర్గతంగా కూడా మంత్రాలు జరుపుతున్నారు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఆమంచి కృష్ణమోహన్ వెళ్ళబోతున్నాడు. ఈసారి చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి కృష్ణమోహన్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారని అయితే మరొక ప్రచారం అవుతుంది. మొత్తానికైతే అసలు స్వతంత్రంగా పోటీ చేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచా లేకపోతే మరేదైనా పార్టీ నుంచా అనే ఆలోచనతో అయితే ఇటీవల కాలంలో అయితే తమ దగ్గర వర్గీయులతో అదేవిధంగా క్యాడర్ తోటి కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాడు రహస్యంగా. దాన్ని ఎవరికి కూడా తెలియట్లేదు. కాకపోతే ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, లేకపోతే ఒక ప్రధాన పార్టీ అండదండలు తీసుకుంటే ఆ పార్టీ నుంచి ఏదైనా సహాయ సహకారాలు ఉంటాయా, అదేవిధంగా ఇతనికి స్వతహాగా చీరాల నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ ఏదైనా ఉపయోగపడుతుందా అని చెప్పేసి అయితే అందరితోటి మంత్రాలు జరిపి ఒక నిర్ణయానికి అయితే రానున్న 9వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల అయితే ఒక నిర్ణయం రావచ్చు. 9వ తారీఖు తర్వాతే అతని నిర్ణయాన్ని తెలియజేస్తారు ఏ పార్టీ. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో షర్మిలతో టచ్ లోకి ఏమన్నా వెళ్తున్నట్టుగా తెలుస్తోందా? ఒకవేళ ఆమంచి చీరాల నుంచి పోటీ చేస్తే ముక్కోనపు పోటీలో ఎవరికి ఎడ్జుండే అవకాశం ఉంటుంది? దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? నేరుగా వైఎస్ షర్మిలతో సమావేశమైన దాఖలు అయితే లేదు, కానీ జేడీసీఎంలో ఇలాంటి వాళ్ళు పెద్దలు అయితే కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో కొంత సమావేశం కొంతకాలం క్రితం కూడా జరిగింది. వాళ్ళతో ఫోన్లో కూడా మంత్రాలు చేస్తున్నారు అయితే ఒక సమాచారం అయితే చీరాల నియోజకవర్గంలో గుసగుసలాడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఒకవేళ ఇతను కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండకపోతే మటుకి ఆ త్రిముఖ పోటీ అయితే గట్టిగా చీరాల నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతోటి ఎంఎం కొండయ్య అభ్యర్థి బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి కర్ణం వెంకటేష్ బరిలో ఉండబోతున్నారు. వీళ్ళిద్దరికీ పోటీగా ఆమంచి కృష్ణమోహన్ మరోసారి ఒక పార్టీ నుంచి కానీ లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా కానీ బరిలో దిగిపోతే మటుకి టీడీపీ నుంచి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కొంత ఓటు అయితే చీలే అవకాశం ఉంది. కాకపోతే ఆ ఓటు చీలిక ఏ పార్టీకి ఎక్కువ నష్టం చేకూరుదని మటుకి ఇతను ప్రకటించే
పేరు అంటే కాంగ్రెస్ లో నుంచి ప్రకటిస్తే కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే ఆ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థిగా అయితే పనైతే ఆ ఫలితం ఇంకొక రకంగా ఉండబోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే పనైతే స్వతహాగా క్యాడర్ కొన్ని సామాజిక వర్గాల్లో స్వతహాగా ఒక క్యాడర్ అయితే ఉంది. ఒకవేళ అతను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే పనైతే ఒక సామాజిక వర్గం పూర్తిగా అతనికి దూరం అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి అన్ని క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకోవడం కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నాడు. మొత్తానికైతే మటుకి రానున్న 9వ తారీఖున నిర్ణయించే అతను ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి పోటీలో ఉండబోతున్నా అనేది తెలిపేదాన్ని బట్టి కూడా ఏ పార్టీకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది లేదా ఏ పార్టీకి ఏ విధంగా లాభం చేకూరుతుంది అనేది కూడా ఉంది. మొత్తానికైతే మటుకి ఇతను గెలిపే లక్ష్యంగా కూడా ఆ బరిలో ఉండబోతున్నాడు చీరాల నియోజకవర్గం నుంచి. నేను ఏ పార్టీకి పోటీ కాదు, నేనైతే ఖచ్చితంగా చీరాల నియోజకవర్గం నుంచి గెలుస్తాను. ఎందుకంటే 2014లో దానికి ఉదాహరణగా కూడా చెప్తూ పార్టీ క్యాడర్ని సొంత క్యాడర్ని అయితే మటుకి ఏకం చేసే పనిలో ఉన్నాడు. ఎందుకంటే 2019కి కొంత సామాజిక వర్గం చీలిపోయిన వాళ్ళని కూడా ఏకం చేసి ఈసారి మొత్తం చీరాల నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ అయితే విజయం సాధించాలని చెప్పేసి ఆమంచి కృష్ణమోహన్ కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి వాళ్ళ సోదరుడు ఆమంచి స్వాములు ఏ విధంగా సహకరిస్తారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గతంలో 2019లో విడిచిపోయి వైసీపీకి అదేవిధంగా టీడీపీకి వెళ్ళిన కొంత సామాజిక వర్గం ఈసారి కలుపుకొని ఏ విధంగా ముందుకు పోతారు అనేది మటుకి అయితే పెద్ద చర్చ జరుగుతుంది. అదే దానికోసం వీళ్ళందరినీ కలుపుకొని పోయేదాని కోసం సమావేశాలు సమీక్షలు నిర్వహించే కోసం కూడా ఈ నెల 9వ తారీఖు వరకు కూడా సమయం పెట్టుకున్నారు. ఈ 9వ తారీఖు అయితే ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే ఆమంచి కృష్ణమోహన్ కలుస్తుంది. ఎందుకంటే రైట్ శ్రీనివాస్, కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఆమంచి కృష్ణమోహన్. అనుచరులతో ఆయన మంత్రాలు జరుపుతున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు ఆమంచి. ఎన్నికల్లో చీరాల నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆమంచి చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్ లో చేరాలా అనేది అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ లో చేరాలని కొందరు, వద్దని మరికొందరు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆమంచి మంత్రాలు జరిపినట్లుగా సమాచారం. 2014 సెంటిమెంట్ని పునరావృతం చేయాలి అని ఆమంచి వర్గం ఆలోచిస్తోంది. ఆమంచి పోటీతో చీరాలలో త్రిముఖ పోటీ ఉంటుందని ఆశిస్తున్నారు. ఆయన బరిలో ఉంటే టీడీపీ వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది అని ఆయన వర్గం భావిస్తోంది. ఆమంచి పోటీతో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఏప్రిల్ 9 తర్వాతే ఆమంచి ఆయన రాజకీయ పయనం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.